నా పేరు శివకృష్ణ, మాది మంగళగిరి, రత్నాల చెరువు, శ్రామిక్ నగర్ 22వ వార్డుకి సంబంధించిన వాళ్ళు. ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? ప్రభుత్వం పరిధి అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. 1.5-2 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఉన్న వరకు అయితే కొంచెం మెరుగ్గా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కొన్ని అప్పులు జరిగినాయి కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చక్కదిద్దుకొని ముందుకు పోవడానికి కొంత టైం పడుతుంది. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? డెవలప్మెంట్ అంటే అసలు దాని మనం ఆడుకోకూడదు, అది గత ప్రభుత్వం మాట. ఇప్పుడు అది డెవలప్మెంట్ ముందు సర్వేగా జరుగుతుంది. ముందు అదే కదా. నారా లోకేష్ గారు అసలు మా మంగళగిరికి అయితే ముందంజలో ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలిస్తారనే మాట నేనైతే చెప్పను, కానీ వచ్చే 5 సంవత్సరాలు మాత్రం లోకేష్ గారు వస్తారని మేము అనుకుంటున్నాం. మరి మనమైతే మరి ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయని అనుకుంటున్నాను. నాకు అంతగా నాలెడ్జ్ లేదమ్మా, కానీ నాకు తెలిసినంత వరకు రైతు భరోసా అందుతుంది, అమ్మఒడిలా శుభ్రంగా అందుతుంది. అమ్మఒడి కార్యక్రమం అది శరవేగంగా డబ్బులు ఇస్తున్నారు. మా పిల్లలు కూడా పడ్డాయి, 2 కూతుళ్ళు నాకు, వాళ్ళిద్దరికి డబ్బులు పడ్డాయి. అలాగే అన్నా క్యాంటీన్ అయితే బ్రహ్మాండం. అన్న ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయితే మేము అప్పుడప్పుడు వెళ్తాము. ఎదలు పెట్టింది అరే ఏదైనా అవసరం అయితే మేము వెళ్తాము. అన్నం అయితే బాగుంటుంది. ఇంకా తర్వాత పింఛన్లు అయితే 35వ తారీఖే అందరికీ వార్డులో అందరికీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1వ తారీఖు లోపల వృద్ధులు కనుక రాలేకపోతే ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాము. ఆ విషయంలో అయితే మేము సహకరిస్తాము. ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా రాలేకపోతుంటే వాళ్ళే తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఈ 4-5 అంశాలు అయితే నాకు తెలుసు. మరి మిగతా అంశాలు మనకు తెలియదమ్మా. తెలియని వాటి గురించి మనం ఫ్రీ బస్ గురించి. ఫ్రీ బస్ అయితే నేను ఈ మధ్యన మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను, కొంచెం హ్యాపీ. కానీ ఫ్రీ పెట్టారు కదా అని చెప్పేసి కిటకిటలాడిపోతున్నారు ఆడవాళ్ళు కూడా. అది కరెక్ట్ కాదు నా ఒపీనియన్.